అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. హైదరాబాద్లోని అత్తాపూర్లో పొద్దున 3 గంటల సమయంకి ఒక అమ్మాయిని అయితే అతి దారుణంగా కిడ్నాప్ చేయడం జరిగింది. అమ్మాయి వీళ్ళు కిడ్నాప్ చేస్తారు అని తెలిసిన ఈ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న జాయ్ హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. బట్ అక్కడికి కూడా ఈ కిరాతకులు వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించి మరి అక్కడి నుంచి అంటే ఆ కార్ వరకు తీసుకొని వెళ్ళి ఆ కార్లో ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆ కార్కి ఎటువంటి నెంబర్ ప్లేట్ కూడా లేదు, అంటే పకడ్బందీగా వచ్చారు అని చెప్పొచ్చు. అయితే ఈ తార్ వెళ్ళిన వెంటనే ఆ తార్ వెనకాల ఇంకొక బైక్ కూడా ఫాలో అయిందంట. అంటే దీన్ని బట్టి మనం చూస్తే అసలు ఈ బైక్లో ఉన్న వ్యక్తులు కూడా ఆ తార్కి సంబంధించిన వ్యక్తులేనా, లేకపోతే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని వీళ్ళని ఫాలో అవుతూ వెళ్ళారా అన్నది మాత్రం మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అయితే చాలా క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇదే ప్లేస్లో అండి జాయ్ అనే హాస్పిటల్లో అయితే వీళ్ళు ఎప్పుడైతే వస్తున్నారు ఇంకా నన్ను కిడ్నాప్ చేస్తున్నారు అన్న తెలిసిన ఈ మూమెంట్లో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఈ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే పోలీసులు ఇప్పుడంతా కూడా అక్కడికి వెళ్ళి అదంతా కూడా విచారణ చేపడుతున్నారు. CCTV ఫుటేజ్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేస్తున్నారు అని పోలీసులకు కాల్ చేసి చెప్పిన వెంటనే కూడా పోలీసులు చాలా ఫాస్ట్గా చూస్తారు కదండి, అప్రమత్తంగా సుమారు 3 గంటలకు ఆ కిడ్నాప్ జరిగితే ఆల్మోస్ట్ ఇంకా తెల్లరక ముందే వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఒక 4 గంటల 30 నిమిషాల కల్లా పోలీసులు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపు ఒక గంటన్నర సమయమో లేకపోతే గంట సమయం పట్టి ఉంటుంది. అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి ఈ CCTV ఫుటేజ్ ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నది చూసుకున్నట్లయితే అంటే పోలీసులు విచారణ చేపట్టడం స్టార్ట్ చేసినప్పటికీ కూడా అంటే వాళ్ళు ఒక 1 అవర్ అయిపోయి ఉంటుంది వీళ్ళు కిడ్నాప్ చేసి. సో ఇలాంటి సమయంలో అసలు అమ్మాయిలకు హైదరాబాద్లో అసలు ఎలాంటి రక్షణ ఉంది అన్నది మనం చూసుకోవచ్చు. ఒక అమ్మాయిని అతి దారుణంగా పబ్లిక్ ఉన్న ప్లేస్లో కూడా ఒక హాస్పిటల్కి తప్పించుకొని వెళ్తే కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి మరి తీసుకొని వచ్చారు అంటే అసలు అంటే పబ్లిక్ అన్నా భయం లేదు అని అర్థం. అలాగే ఇది ఒక పక్క ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి ఏ టైంకి కూడా ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది చాలా క్లియర్గా తెలుసుకున్నారు అంటే ఉదయం 3 గంటలకి ఎక్కడ ఉంది అన్నది తెలుసుకున్నారు అంటే ఎప్పటి నుంచో ఇది ప్లాన్ చేసి చేసిన ఒక కిడ్నాప్ అనే అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు కాదు నార్మల్గా చాలా మంది ఈ ప్రజలందరూ కూడా అమ్మాయికి కిడ్నాప్ జరిగింది లేకపోతే రేప్ జరిగింది అన్న ఈ సందర్భాలలో కూడా అసలు ఆ అమ్మాయి నైట్ అక్కడ ఎందుకుంది, పొద్దున అక్కడ ఎందుకుంది, అసలు అమ్మాయికి బయట ఏం పని అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇది అరౌండ్ జరిగింది 3 గంటలకు కాబట్టి అరౌండ్ ఇక్కడ ఎక్కువగా కూడా హాస్పిటల్స్ కనిపిస్తూ ఉన్నాయి అత్తపూర్ ఈ పరిధిలో మొత్తం కూడా. అయితే ఆ అమ్మాయి నాకు తెలిసి నైట్ షిఫ్ట్ చేసి ఉండి ఆ 3 o'clockకి బయటికి వచ్చి ఉండొచ్చు, ఇది ఒక ఆప్షన్ ఉండొచ్చు. లేకపోతే మనసు బాలేక అలా పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తూ ఉంటారు, సో ఇది కూడా కావచ్చు. ఎట్టకేలకి ఏది ఏమైనా కానీ ఆ అమ్మాయి నడుస్తూ ఉంటే ఆ నలుగురు వచ్చి ఆ అమ్మాయి కిడ్నాప్ చేసుకొని నెంబర్ ప్లేట్ లేని ఒక తార్ అనే కార్లో అయితే తీసుకొని వెళ్ళారు. దాని వెనకాలే ఇంకొక ఇద్దరు కూడా ఫాలో అయ్యారు. అయితే పోలీసులు వచ్చి అసలు ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటే అంతకుముందే ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఇప్పుడు కావాలనే ఓన్లీ కిడ్నాప్ చేయడానికి మాత్రమే వాళ్ళు కమిట్ అయ్యారా అన్నది మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఎటకిలకు చూడాలి అసలు ఆ అమ్మాయిని అలా కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళారు. పోలీసులు వెంటనే రియాక్ట్ కూడా అవుతున్నారు. మరి రియాక్ట్ అయిన వెంటనే అసలు ఈ రిజల్ట్స్ ఏమైనా కనిపిస్తుందా, అసలు ఆ అమ్మాయిని ఎంత టైంలో పట్టుకుంటారు అన్నది కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. అంటే పోలీసులకు వెంటనే కిడ్నాప్ జరిగిన వెంటనే సమాచారం వచ్చింది కాబట్టి ఇది అంత కష్టమైన పని కాదు పోలీసులకు. అంటే హైదరాబాద్ లాంటి సిటీలో, మెట్రోపాలిటన్ సిటీలో మోస్ట్లీ ఎక్కడ చూసినా CCTV ఫుటేజ్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నిజంగా ఆ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో కిడ్నాపర్స్ వాళ్ళకింట పక్క ప్లాన్తో CCTV ఫుటేజెస్ లేని ప్లేస్కి వెళ్ళి ఇలా ఏమైనా చేస్తే పక్క ప్లాన్తో ఒక క్రిమినల్ మైండ్తో చేస్తే పోలీసులు పట్టుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండొచ్చు. కానీ ఒకవేళ ఆ అమ్మాయి మీద ఏదైనా ఇంతకుముందే వాళ్ళ మధ్యలో ఏదైనా వ్యవహారాలు ఉండి వాళ్ళ నలుగురు కావాలనే ఆ అమ్మాయిని ఏమన్నా చేసేది ఉంటే మాత్రం అంటే ఎటకీలకు ఏదో కోపంతో వివాదాస్పద సంఘటనలో చేసేదంటే మాత్రం పోలీసులు త్వరగా పట్టుకునే అవకాశాలు ఉండొచ్చు. అండ్ ఒక్కసారి చూడండి మీరే అసలు ఇక్కడ పోలీసులు కనిపిస్తున్నారు. పొద్దున్నే 3 గంటలకి జరిగితే దాదాపు ఈ నైట్ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇది 3 గంటల 30 లేకపోతే 4 గంటలకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, మోస్ట్లీ 5 o'clock 6 o'clock వచ్చేసరికి మొత్తం ఎండ వచ్చేస్తుంది, వెలుతురు వచ్చేస్తుంది. అంటే పోలీసులు ఇక్కడ ఉన్నారంటే ఇంకా మనం చూసుకోవచ్చు ఇది హాస్పిటల్. యాక్చువల్గా
ఓవరాల్గా ఆ అమ్మాయి ఎప్పుడైతే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రక్షణ తీసుకోవడానికి ఎక్కడైనా పబ్లిక్ ఉన్న ప్లేస్కి వెళ్ళేది ఉంటే ఆ అమ్మాయి అనుకుంది, నేను రక్షణ పొందవచ్చు, ఎవరైనా పబ్లిక్ ఉన్న ప్లేస్కి నేను వెళ్ళేది ఉంటే వాళ్ళని దాడి చేయలేరు అని. కానీ ఆ అఘాంతకులు అసలు వినలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ పబ్లిక్ ఉన్న ప్లేస్కి వచ్చి కూడా ఈ అమ్మాయిని బెదిరించుకొని వెళ్ళారు అంటే అసలు వాళ్ళు ఇంకా ఎలాంటి మెంటల్ స్టేట్లో ఉన్నారు, అసలు ఎలాంటి మీద పబ్లిక్ మీద కానీ, కోర్టు పట్ల కానీ, సెక్షన్స్ పట్ల కానీ, జైలు పట్ల కానీ ఎటువంటి భయం లేకుండా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఇగో ఇదే అంటే జోయా హాస్పిటల్. సో ఈ హాస్పిటల్ పరిధిలోనే పాప మా అమ్మాయి రక్షణ కోసం హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. అసలు అంటే మనం ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు, ఆ అమ్మాయి ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళింది వాళ్ళ దగ్గర నుంచి రక్షణ తీసుకోవడానికి, లేకపోతే వాళ్ళు ఇంకా నా మీద అటాక్ చేస్తారు అన్న ఆ ఫీలింగ్ వచ్చేసి హాస్పిటల్లోకి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఆ హాస్పిటల్ ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ లోపలికి వస్తే ఆ హాస్పిటల్ సీసీటీవీ ఫోటేజ్లో చూస్తున్నారు. అలాగే అక్కడున్న స్థానికులే పోలీసులకు ఫోన్ చేసి చెప్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ ఇదంతా కూడా వెంటనే చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ఇలాంటి సందర్భాలలో ఒకవేళ అక్కడ కిడ్నాప్ జరిగి ఉంటుంది, ఆ కిడ్నాప్ జరిగే ఈ సందర్భాలలో అక్కడ ఒకవేళ ఆ సీసీటీవీ ఫుటేజే లేకపోతే, అక్కడ ఆ హాస్పిటలే లేకపోతే, అదంతా ఒక నిర్మానుష్యమైన ప్లేస్ అయి ఉంటే అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఈరోజు కిడ్నాప్ అయింది అని అసలు వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు తెలిసేది. అంటే ఒకవేళ ఆ అమ్మాయి వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లోనో ఫ్లాట్లోనో ఉంటుంటే వాళ్ళ పేరెంట్స్కి తెలవడానికి దగ్గర 2-3 రోజులు పట్టేది. దాని తర్వాత ఇంకా పోలీసులకు చెప్పి మళ్ళీ పోలీసులు రియాక్షన్ తీసుకునే అంతలోపు ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉండొచ్చు. సో అప్పటిలోపు అసలు ఆ అమ్మాయికి ఏమైనా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఆ కిడ్నాపర్స్ డబ్బుల కోసం తీసుకున్నారా, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారా, లేకపోతే ఆ అమ్మాయిని ఇంకా ఏమైనా అంటే మానభంగాలు లాంటివి ఏమన్నా చేయడానికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారా అన్నది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. బట్ ఎట్టి పరిస్థితులలో అలాంటి సందర్భాలు రాకుండా ఉండడానికి మనము దేవుణ్ణి ప్రార్థిద్దాము. సో ఓవరాల్గా చూస్తున్నారు కదండి, నడి రోడ్డు మీద పొద్దున 3 గంటలకి హైదరాబాద్లోని అత్తాపూర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అంటే ఆడపిల్లలకు రక్షణ లేదు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండడం కంటే కూడా అబ్బాయిలు మారాలి, అబ్బాయిల ఈ థింకింగ్ సెన్స్ మారాలి, ఇవన్నీ కూడా మారాలి. సో ఓవరాల్గా అయితే పోలీసులు అసలు ఎప్పుడు పట్టుకుంటారు అన్నదైతే ఇప్పుడు ఇక్కడ సస్పెన్స్గా మారింది. చూడాలి అసలు నెక్స్ట్ అప్డేట్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.